నీ బీజేపీ పార్టీ ఎప్పుడు పుట్టిందే బాపన్గొండ ఎప్పుడు పుట్టింది 1980లో పుట్టింది. అంతకుముందు ఒక కాంగ్రెస్ పుట్టిన కొన్ని ఏళ్ల తర్వాత అన్ని పార్టీలు పుట్టినాయి. అదేంది ముస్లిం లీగ్ కానీ ఇంకోటి పార్టీ కానీ. నీ బీజేపీ 4 సార్లు పార్టీ పేరు మార్చింది. హిందూ సభ అన్నది, ఇది భారతీయ జనసంఘ అన్నది, జనతా పార్టీ అన్నది, తర్వాత భారతీయ జనతా పార్టీ అని 80లో పెట్టింది. ఏదైనా ఒక 100 ఇంచుమించు 100 ఏళ్ళు, నీ 100 నుంచి 150 ఏళ్ళు. ఓకే, సో అందులో ఇన్నిసార్లు ఎందుకు పార్టీ పేరు మార్చినావు, ఎందుకు చేసినావు అంటే ఒక పార్టీ ఉన్నప్పుడు అంత నాశనం చేసినావు. మళ్ళీ ఆ నాశనం చేసినాక ఆ పార్టీ మీద పేరు మీద చేసిన నాశనం నీకు వస్తుందని చెప్పి నువ్వు పార్టీ పేరు మార్చినావు. 4 సార్లు పేరు మార్చినావు. అర్థమైందా? సో వీళ్ళు వచ్చేసి నీతులు చెప్తా అంటే ఏం చేసిర్రు మీరు? హిందువుల కోసమే అంటే మరి స్వతంత్రం కోసం కొట్లాడితే వాడు కొట్లాడొద్దు అంటివి. బ్రిటిష్ వానికి సంకనాక్తివి. బ్రిటిష్ వానికి ఎందుకంటే రాతపూత పని అన్నిటికీ వానికి సేవ చేస్తేవి. స్వతంత్ర ఉద్యమం చేస్తే వాళ్ళు దేశద్రోహులు అంటివి. గాంధీని, నెహ్రూని, పటేల్ని, సుభాష్ చంద్రబోస్ని, భగత్ సింగ్ని అందరిని పెట్టి రావణాసుని బొమ్మ ఎత్తివి నీ అగ్రాని పత్రికలో వీళ్ళ ఈ దీంట్లో. ఏం చేసినావు నువ్వు? అప్పుడు దోసుకునే నువ్వు సుఖపడే, ఇప్పుడు దోసుకునే తప్ప ఏం చేసినావు? హిందువుల కోసం ఏం చేసినావు? ఎవరి కోసం ఏం చేసినావు? వాడు కాంగ్రెస్ అంటే వాడు అయిపోయిందా? రాహుల్ గాంధీ పోయి ఏది పొద్దుగాలైతే అల్లాని మొక్కుతుండా? ఎవరిని నచ్చినోడు అని మొక్కుకోవచ్చు, అది పర్సనల్ చాయిస్. ఓకే, దానివల్ల ఎవరిని మొక్కున్నా నాకు వచ్చే నష్టం లేదు. ఈడ ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులకు మాకు లెక్క చెప్పాలి. వాడు ఎవడైనా సరే భారత రాజ్యాంగం ప్రమాణం చేసిర్రు. వాడు భారతదేశంలో ఉన్న ఏ మతస్థుడైనా, సిక్కు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవడైనా భారతీయ చట్టాలు పాటిస్తున్నారు, భారతీయ ట్యాక్సులు కడుతున్నారు. వాళ్ళందరి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత కూడా భారత ప్రధానికి ఉంది. కాబట్టి వాళ్ళందరికీ ప్రధానిగా వాళ్ళకందరికీ సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, కులాలకు మతాలకు అతీతంగా. తప్పు చేస్తే వాడు అఫ్జల్ గురి అయినా ఉరి తీయాల్సిందే, భక్తులనైనా అరెస్ట్ చేయాల్సిందే, ప్రజ్ఞా ఠాకూర్నైనా ఉరి తీయాల్సిందే. ఓకే, కాబట్టి దాని కులం మతం ఎందుకు వస్తుంది? కానీ అవి పెడుతుంది మీరు, వాటిని ఇబ్బంది పెడుతుంది మీరు. చెప్పండి, వాడు కాంగ్రెస్ అంటున్నావు కదా, కాంగ్రెస్లో 119 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ 119 మంది ఎమ్మెల్యేలలో ఒక్కడన్నా ముస్లిం వాడు ఉన్నారా? పాపం ఆయన నాంపల్లిలో గెలవాల్సి ఉండే ఫిరోజ్ ఖాన్ గెలవలేదు, కానీ ఒక్క ముస్లిం వాడని ఉన్నారా? మరి వాళ్ళు అందరూ ఆ 119 మంది ఏ దేవుని మొక్కుతుర్రా? బట్టి విక్రమార్క పోయి అల్లాని మొక్కుతుండా రోజు? అరే లంజముడా, నువ్వన్నా నీ ముస్లిం పేషెంట్లు వస్తారని చెప్పి నువ్వు విరించి హాస్పిటల్ ఓల్డ్ సిటీలో పెట్టినావు. నీ ఓట్ల కోసం గెలిపించాలని మసీదులో పోయి ప్రార్థనలు చేసినావు. బట్టి విక్రమార్క ఏ దేవుని మొక్కుతుండే? వాళ్ళ వైఫ్ గుజరాత్ ఆమె వాళ్ళందరూ హిందువుల పూజలు చేస్తారు కదా. అద్దానికి దగ్గర ఏ దేవుని మొక్కుతుండే? కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అయిపోతుందా? తప్పు లేదు. ఓకే, ఎవరైనా కావచ్చు, తప్పు లేదు. మీరంతా మీరు ఆర్యబ్రాహ్మణులు ఓడరా? ఇరాన్ నుంచి వచ్చిర్రు. ఎవరు మీరు? ఆడేమున్నది? ఇస్లామే ఉంది. మీరు ముస్లిమ్స్. ఇది మతం గురించి కాదు కదా, మన ఎన్నికలు జరుగుతుంది. మఠాధిపతో, పీఠాధిపతో, పూజారి కోసమో కాదు కదా. చెప్పండి, ఎవడు కాంగ్రెస్లో ఎవడు ముస్లిమో, ఎంతమంది పర్సెంటేజ్ నిర్ణయం చేసే పొజిషన్లో కాంగ్రెస్లో ముస్లిమ్స్ ఉన్నారో చెప్పండి. ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఉంటారు, వాళ్ళ జనాభా తగ్గట్టుగా వాళ్ళు ఉంటారు, తప్పేముంది? మీ బీజేపీలో కూడా ఉన్నారు కదా. అంటే పొద్దుగాలు లేస్తే లంగ మాటలు మాట్లాడు తప్ప ఒక్క ప్రజా సమస్య మీద చర్చ, ఒక రైతులకి ఎంఎస్పి ధర కావాలని కానీ, యూరియా కావాలని కానీ, ఇంకేదైనా రైతులకు రుణాలు మాఫీ చేయాలని కానీ, ఒక పిల్లలకు చదువుకున్న పిల్లలకు మా మోడీ 3వ కొడుకు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అన్నాడు. 11 ఏళ్లలో 22 కోట్లు అయితే అందులో నా తెలంగాణ భాగంగా 1 కోటి ఉద్యోగాలు ఇస్తా కానీ, లేకపోతే నా తెలంగాణకి 1 లక్ష కోట్లు తీసుకొస్తా కానీ, ఒక ఐటీఐఆర్ ప్రాజెక్టు తెస్తా కానీ, ఈ లంజముడ కుందా ఎప్పుడన్నా? ఎన్ని గుళ్ళు ఉంటాయే పెట్టుకోగా ఎవడొద్దన్నాడు? నువ్వు గుడికి పర్మిషన్ తీసుకొని భూమి కొనుక్కొని పెట్టుకోగా ఎవడొద్దన్నాడు? కాంగ్రెస్ వద్దంటుందారా? నువ్వు ఎన్నో భూమి కబ్జా పెట్టడానికి లేదా? బంజారాయిల్స్ జూబ్లీస్ పెద్దమ్మ గుడి లేదా? ఎవడన్నా దాన్ని టచ్ చేస్తున్నాడా? ఆయన మేనేజ్ చేస్తలేడు, పీజీఆర్ కొడుకు చేస్తలేడు, ఎవడన్నా అంటుండా? అమ్మ, నీ బీజేపీ పార్టీ ఉట్టక ముందు మేము మొక్కేటోడు మొక్కుంటున్నాడు, నీ బీజేపీ పార్టీ బొంద పెట్టి కాలబెట్టిన కూడా మొక్కుంటాడు. ఔరంగజేబు నువ్వు దుర్మార్గుడు అంటారు. ఔరంగజేబు రాజరికంలో ఉన్నప్పుడే, 800 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించినప్పుడే, అసఫ్జాయిలు ఉన్నప్పుడే, గోల్కొండ కుతుబ్ షాయిలు ఉన్నప్పుడే, మొఘళ్ళు ఉన్నప్పుడే, బహమనీలు ఉన్నప్పుడే, దక్కన్ సుల్తాన్లు ఉన్నా, ఢిల్లీ సుల్తాన్లు ఉన్నప్పుడే ఏం కానలేదు. భారతదేశం 80% హిందువులు ఉన్నప్పుడు నీ బీజేపీ ఉండే కొడుకు వచ్చినాక నాశనం జరుగుతుంది హిందువులకి.
అట్లా కాదు ముండా, ఇవాళ భద్రాచలంలో అయోధ్యనే రాముడు ఉంటాయట ఈ ముండ కొడుకులకి. మరి భద్రాద్రిలో ఉన్నాడోడ్రా. ఈ భద్రాద్రి రాముడికి పట్టు వస్త్రాలు ఇచ్చే కాన్సెప్ట్ని స్టార్ట్ చేసినాడు వాడు, ముత్యాలు ఇచ్చే సాంప్రదాయం స్టార్ట్ చేసినాడు వాడు, గోల్కొండ కుతుబ్ షాహీలు కాదు. అంటే ఇవాళ ఇది ఆయన పేరు మదన్ మోహన్ మాలవీయ బెనారస్ హిందూ యూనివర్సిటీకి ఫండ్స్ ఇచ్చినాడు వాడు. మన నిజాం గారు, 8వ నిజాం, చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు కాదే, వాళ్ళు మంచి పరిపాలించకపోతే ఇట్లా రోజు హిందూ ముస్లిం అంటే 800 సంవత్సరాలు ఈ ప్రాంతంలో పరిపాలిస్తుంటే ఈ ప్రాంతం వాడు ఊరుకుంటాడే? అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు ప్రజా సమస్యలు కాదు ఇక్కడ. ఎంతసేపు ఇది ముస్లింలను బూచిగా చూపెట్టి నాకు ఓట్లేమంటున్నావు, హిందువులను కొడుతున్నావు, ముస్లింలు కొట్టి నేను ప్రచారం చేస్తున్నా నాకు ఓట్లేమంటున్నావు. ఎందుకు చెప్తున్నావు? ఎందుకు వాళ్ళని వాడుకుంటున్నావు? ఎందుకంటే నువ్వేం ప్రజలకు మంచి చేయలే. మేక్ ఇన్ ఇండియా అన్నావు, డిజిటల్ ఇండియా అన్నావు, 100 చెప్పినావు, అలా 1% కూడా ఏం చేయలే. స్మార్ట్ సిటీ అన్నావు, ఇంకోటి అన్నావు, అలా ఏం చేయలే. కాబట్టి నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? దోసుకుంటున్నావు కాబట్టి. ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు దోసుకుంటారు కాబట్టి. దీని నుంచి దృష్టి మరల్చడానికి నువ్వు ప్రజలకి హిందూ ముస్లిం, హిందువులను కొట్టాలి, ముస్లింలను ప్రచారం చేయాలి. ఒక్క దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగదు. కరెక్ట్ ఎన్నికల ముందే పుల్వామా దాడి జరుగుతుంది, కరెక్ట్ ఎన్నికల ముందే పహల్గాం జరుగుతుంది, కరెక్ట్ ఎన్నికల ముందే పార్లమెంట్ మీద దాడి జరుగుతుంది. కాంగ్రెస్ హయాంలో కనీసం విచారణ జరిగేది, దోషులకు శిక్షలు పడేది. ఇప్పుడు అది బీజేపీ వచ్చినాక అది విచారణ లేదు, మను లేదు, మశానం లేదు. దేశంలోకి 200 కేజీలు ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చిందో చెప్పరు. మీ దోపిడీని ప్రశ్నిస్తే వాళ్ళ మీద సిబిఐ దాడులు, ఈడీ దాడులు, ఐటీ దాడులు, లేకపోతే వాడు సంపాదించుకునే దానికి నీకు వాటాల కోసం దాన్ని ఎక్స్ట్రాక్షన్కు వాడుతున్నావు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ప్రజలకు చెప్పదంట. నువ్వు ఇట్లా బీజేపీకి అనుబంధ సంస్థలకు పనిచేస్తున్నావు రా అని వాళ్ళు ఇచ్చిన డేటా చూపెడితే నువ్వు ప్రమాణం చేయాలంట. నువ్వు ప్రమాణం చేయి. నువ్వు చేయలే. నువ్వు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేయలే. భారతీయులకు అందరికీ నేను రాజ్యాంగబద్ధంగా ఉంటా, పారదర్శకంగా ఉంటా అని ప్రమాణం చేయలే ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు. మరి ఉంటున్నావా? డేటా ప్రజల డేటాని, ప్రజల ఖర్చుల డబ్బులతోటి మీకు జీతాలు ఇచ్చి మీకు ప్రజలు జీతగాలను పెట్టుకుంటే మరి మీరు యొక్క డేటాని ప్రజలకి, రాహుల్ గాంధీకి ఎందుకు చెప్తావు? ప్రజలకు చెప్పు. రాహుల్ గాంధీకి ఆయనకు ఇమ్మంటలే మేము, ప్రజలకు చెప్పు, భారత ప్రజలకు చెప్పు. నువ్వు వెబ్సైట్లో పెడుతుంటే భారత ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, ఒక్క రాహుల్ గాంధీ యాక్సెప్ట్ చేయడు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ నాట్ రాహుల్ గాంధీ, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. అవనంటే నేను దేశద్రోహి, నేను కమ్మి, నేను కాంగి, దూరం ఉన్నాడైతే దగ్గర ఉన్నాడు అంటే దూరం పో, లేకపోతే చంపుతాం. ఎవడరా నీకు ఇచ్చింది? నీకోడు ఇచ్చిండ్రా చంపడానికి హక్కు? నేను చంపలే. వాజ్పేయి ఉన్నాడా? అయ్యాలా? సావర్కర్ ఉన్నాడా? మిమ్మల్ని చంపలేదు ప్రకృతి. మాధవ్ ఎలా ఉంటుందా ముండా? మీ నాయనను మీ తాతను ఉన్నాడే ముండా? దొంగ ముండా కొడుకులు. ఇక్కడ భాష రాదు, ఇక్కడ కల్చర్ తెలియదు. ఇంకా వాళ్ళు వచ్చేసి మా అప్పు బెదిరిస్తారంటే నువ్వు హిందీ నేర్చుకో. ఎందుకు నేర్చుకుంటావు బే? నువ్వు మా ప్రాంతంలో వచ్చినావు, మేము హిందీ ప్రాంతాలకు పోలే. అర్థమైందా? నువ్వు మా ప్రాంతంలో వచ్చినాడు, మా భాష నేర్చుకో, మా కల్చర్ నేర్చుకో, మాలో కలిసినట్టుండు. మా మీద డామినేట్ చేస్తా, మా వ్యాపారం చంపేస్తా, మా కల్చర్ని దెబ్బ కొడతా, మా అస్తిత్వాన్ని దెబ్బ కొడతా అంటే దుబాయ్ అంటలేడా? ఇప్పుడు అమెరికా వాడు అంటలేడు? అన్ని దేశాలు వెళ్ళిపోమంటలేడు? ఆంధ్రోడు యొక్క ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని వెళ్ళిపోమంటలే వాళ్ళని? మా తెలంగాణలో ఫుల్ టైం ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళని కొత్తగూడెం, సింగరేణి కాలరీస్లా కొత్తగూడెంలో ఫుల్ టైం ఉన్న తెలంగాణని తీసేసి టెంపరీ ఉన్న ఆంధ్రోని తీసుకొచ్చి వాడిని ఫుల్ టైం చేస్తే మరి వెళ్ళిపోమనంరా? మా తెలంగాణలో ఎక్కువ డబ్బులు వస్తే, ఫండ్స్ వస్తే మాకు ఖర్చు పెట్టకుండా నువ్వు దోసుకొని తింటే వెళ్ళిపోమనంరా? తెలంగాణలో భూములని కబ్జా పెడితే వెళ్ళిపోమనంరా? వ్యాపారాలు పెట్టుకోవడానికి ఎవడి భూమి ఇస్తున్నాంరా? ఎవడి ఎందుకు రాయితీలు ఇస్తున్నాంరా నీ వ్యాపారాలకి? మా పొరగాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని కదా, మా ప్రాంతాన్ని బాగు చేస్తామని కదా, మా ప్రాంతాన్ని సంకనాకిస్తా అని ఇస్తలేం కదా. బరాబర్ అంటాం. ఎందుకన్నా వీ హ్యావ్ ఎవ్రీ రైట్. భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది? ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు అని చెప్తున్నది. కానీ వాళ్ళ అక్కడ ఉన్న బతుకుదెరువు కొట్టుమని చెప్తలేదు. ఎస్, మా వ్యాపారాన్ని సంకనాకిస్తే, మా కల్చర్ని దెబ్బ కొడితే బరాబర్ వెళ్ళిపోమంటాం. ఆంధ్ర షుగర్స్ ఉంటుంది, నిజాం షుగర్ చంపేస్తే వెళ్ళిపోమనంరా? ఆల్విన్ వాచ్లు, మా యొక్క మొత్తం ఈ యొక్క ఆంధ్ర వ్యాపారాన్ని వాడిని పైకి లేపడానికి తెలంగాణ వ్యాపారాన్ని సంకనాకిస్తే, సికింద్రాబాద్ జనరల్ బజార్ని సంకనాకిస్తే వెళ్ళిపోమనరా?
మా బతుకుదేరుకు వచ్చిన వానికి వాడి చట్టాలకు అనుకూలంగా అక్కడ ఉన్న ప్రాంతానికి అనుకూలంగా ఉంటే వాడు ఉండనిస్తాడు. ఇప్పుడు యూకే వాడైనా అమెరికా వాడైనా ఇంకో దేశపడైనా మనం వాళ్ళ దేశంకి పోయినప్పుడు వాడి యొక్క చట్టాలని వాళ్ళ ఆర్థిక వ్యవస్థకి వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఉంటే వాడు ఉండనిస్తాడు. అట్లా కాకుండా వాడిని మొత్తం వాడినే కబ్జా పెట్టేస్తే వాడిని అస్తిత్వాన్ని లేకుండా చేస్తే వాడు ఎందుకు ఉంటుంటారా? దాన్ని ధర్మెత్తారు. ఇది కూడా అంతే. భారత రాజ్యాంగం రాసిరు అది కూడా. నువ్వు వాళ్ళ లోపల ఒకటి కలిసినంతసేపు సమస్య లేదు, అక్కడి ప్రాంతానికి అభ్యున్నతికి పాటుపడితే సమస్య లేదు. వాళ్ళ అస్తిత్వానికి దెబ్బ కొడితే బరాబర్ వెళ్ళిపోమంటారు. నీ విరించి హాస్పిటల్ కూడా తీసేసేయి. నువ్వు ఇక్కడ దానికి కాదు, నువ్వు రాని తెలంగాణ మాట్లాడకు, గలీజ్ ఉంటుంది. అర్థమైందా? నువ్వు ఫస్ట్ తెలుసుకో, నువ్వు అటా ఇటా తెలుసుకో. పిచ్చి ముండ ఒక్క ప్రజా సమస్య మీద మాట్లాడదు. చూడండి మిత్రులు, నేను ఏమంటున్నా ఈ ముండ గురించి, తర్వాత మీ కామెంట్ చదువుతా.